ప్రైజ్ లార్డ్ జీసస్. గుడ్ ఈవినింగ్. ప్రైజ్ ద లార్డ్. దేవుని స్తోత్రం. ఓకే బ్రదర్స్, ఓకే. మనము ఎక్లిషియాలజీ మాడ్యూల్ 3లో క్లాస్ 3లోకి ప్రవేశించాము. ఈరోజు మన అంశం ఏంటంటే బిబ్లికల్ స్ట్రక్చర్ ఆఫ్ ది లోకల్ చర్చ్, అంటే స్థానిక సంఘం యొక్క వాక్యానుసారమైన నిర్మాణము అనే అంశాన్ని మనం చూస్తా ఉన్నాం. నెక్స్ట్ స్లైడ్. చూడండి, మీకోసం చాలా కష్టపడి ఈ డ్రాయింగ్ చేయడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు దాకా చెప్పింది ఎంతవరకు అర్థమైందో నాకు డౌట్ వచ్చి, ఒక డ్రాయింగ్ చేయగలిగితే బాగుంటుంది అని చెప్పేసి నాకు వచ్చిన విధంగా నేను డ్రా చేశాను. తర్వాత మన బిఎస్ఎన్కే టీం మెంబర్ అయిన ప్రకాష్కి ఇచ్చి ఇంకొంచెం దాన్ని మంచిగా ల్యాప్టాప్లో చేయమని చెప్పినప్పుడు తను ఇంకొంచెం బెటర్గా చేసి మంచిగా చేయడం జరిగింది. సో ఫస్ట్ నేను డ్రా చేశాను, తర్వాత మా పాపతో డ్రాయింగ్ చేశాను, తర్వాత ప్రకాష్ కూడా దాన్ని కొంచెం మంచిగా డిజైన్ చేసి మనకి అందించడం జరిగింది. బట్ యు సీ, జాగ్రత్త గమనించండి. చాలా ఇప్పుడు ఈ స్లైడ్ మీకు కరెక్ట్గా అర్థమైతే ఇప్పుడు దాకా నేను చెప్పిందంతా మీకు ఈజీగా అర్థమవుతుంది. సో మీరు దాన్ని జాగ్రత్త అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఫస్ట్ చూడండి, డివైన్ డిజైన్ ఫర్ చర్చ్ మినిస్ట్రీ, సంఘ పరిచర్య కొరకు దేవుని రూపకల్పన. సో ఫస్ట్ ఇక్కడ రండి, ఫిలిప్పీ 1:1 చూడండి. ఫిలిప్పీ 1:1 అని ఆ కిందున్న ఆ ట్రయాంగిల్ చూడండి. పైన ఆ ట్రయాంగిల్లో 3 కలర్స్ కనబడుతున్నాయి. కింద ఉన్న కలర్లో సకల పరిశుద్ధులు, ఆల్ సెయింట్స్. అంటే ఒక సంఘంలో ఎవరు ఉంటారు? ఆ ట్రయాంగిల్ అంతా ఏంటంటే ఒక లోకల్ చర్చ్, ఒక స్థానిక సంఘం. దాని యొక్క స్ట్రక్చర్ మనం చూస్తున్నాం. పోయిన వారం దాని గురించి డీటెయిల్గా మాట్లాడాను నేను. సో స్టార్టింగ్లో ఏమని చూస్తాం? సకల పరిశుద్ధులు, ఆల్ సెయింట్స్. దానిపైన చూస్తే డీకన్స్, పరిచారకులు. దానికి పైన మనం చూస్తే అధ్యక్షులు, ఎల్డర్స్, వాళ్ళనే లేదా బిషప్స్ అని అంటాం. సో ఇది ఒక స్థానిక సంఘం యొక్క స్ట్రక్చర్. సకల పరిశుద్ధులు, ఆల్ సెయింట్స్, పరిచారకులు, డీకన్స్, ఎల్డర్స్ అండ్ బిషప్స్, అధ్యక్షులు. ఓకే, ఎల్డర్స్ అంటే వాళ్ళ డెసిగ్నేషన్ అని చూసాం, బిషప్ అంటే వాళ్ళ పొజిషన్ అని నేర్చుకున్నాం. తర్వాత పాస్టరింగ్ అనేది వాళ్ళ వర్క్, వాళ్ళ పని అని నేర్చుకున్నాం. ఎల్డర్స్ అన్నా బిషప్స్ అన్నా పాస్టర్స్ అన్నా ముగ్గురు ఒకటే. ఎల్డర్స్ అనేది వాళ్ళ యొక్క డెసిగ్నేషన్, బిషప్ అనేది వాళ్ళ యొక్క పదవి, తర్వాత పాస్టరింగ్ అనేది వాళ్ళ యొక్క పని అనేది మనం నేర్చుకున్నాం. వాళ్ళకి హెల్ప్ చేయడానికి, భౌతిక సంబంధమైన విషయాలను చూడడానికి డీకన్స్, పరిచారకులు ఉంటారు అని నేర్చుకున్నాం. తర్వాత సంఘంలో ఉన్న వాళ్ళందరూ కూడా సెయింట్స్, పరిశుద్ధులు, అందరూ కూడా క్రీస్తు రక్తం చేత కడగబడిన వారు అని చూసాం. ఇది ఒక స్థానిక సంఘం యొక్క స్ట్రక్చర్. ఓకే, ఇక్కడికి మీరు నెక్స్ట్ అక్కడే ఉన్నదాన్ని చూడండి. ఎఫ్ఎస్సి 4:13. ఎఫ్ఎస్సి 4:13 ఏముంటదంటే, అపోస్తలులు, దేవుడు కొంతమందిని అపోస్తలుగా ఏర్పాటు చేశాడు, ప్రవక్తలుగా ఏర్పాటు చేశాడు, సువార్థికులుగా ఏర్పాటు చేశాడు, కాపర్లు మరియు ఉపదేశకులుగా ఏర్పాటు చేశాడు. కొంతమందిని అపాజల్స్ని పెట్టాడు దేవుడు, కొంతమంది ప్రాఫిట్స్ని పెట్టాడు దేవుడు, కొంతమంది ఇవాంజలిస్ట్ని పెట్టాడు దేవుడు, కొంతమంది పాస్టర్స్ అండ్ టీచర్స్ని పెట్టాడు. సో ఈ 4 రకాలైనటువంటి వ్యక్తుల్ని దేవుడు ఏం చేశాడంటే గిఫ్ట్గా దేవుడు ఇచ్చాడు. వీళ్ళని ఏమంటాం అంటే మిషనరీ టీం అంటాం, మిషనరీ టీం అంటాం. సో ఈ మిషనరీ టీం ఎవరికై అంటే ఒక చర్చి కాదు, అన్ని చర్చెస్. చూడండి, చాలా లోకల్ చర్చెస్ ఉన్నాయి. లోకల్ చర్చ్, స్థానిక సంఘం, స్థానిక సంఘం అని కొన్ని సంఘాలుగా వీళ్ళ పరిచర్య ఆ సంఘాలన్నిటికీ కూడా వర్తిస్తుంది అన్నమాట. ఎక్కడ ఆ సంఘంలో ఎక్కడ ఒక స్థానిక సంఘంలో అవసరత ఉన్నా ఈ టీంలో ఆ అవసరత ఉన్న వాళ్ళు వెళ్ళిపోతారు. మీకు సింపుల్గా అర్థం కావాలంటే అపోస్తలులు చేసే పని ఏంటంటే చర్చ్ ప్లాంటింగ్, సంఘాలని వాళ్ళు స్థాపిస్తారు. ప్రవక్తలు ఎవరే అంటే, ప్రవక్తలను చాలా మంది భవిష్యత్తు గురించి చెప్పేవాళ్ళు అనుకుంటారు, కానీ అది ప్రవచనంలో ఒక భాగం మాత్రమే. ప్రవక్త అంటే దేవుని వాక్యాన్ని ప్రజలకు అర్థమయ్యే రీతిలో ప్రకటిస్తూ, దేవుని నోటి బూరగా వాడబడుతూ, పాపాన్ని ఖండిస్తూ, విశ్వాసాన్ని పెంపొందిస్తూ,
చేసే పరిచర్య ఏదైతే ఉంటుందో దాన్ని ప్రవక్త పరిచర్య అని మనం చెప్పవచ్చు. సో ప్రాఫెసీలో రెండు రకాలు, ఒకటి ఫోర్త్ టెల్లింగ్, రెండు ఫోర్త్ టెల్లింగ్ అంట. ఫోర్త్ టెల్లింగ్ అంటే ఫ్యూచర్ గురించి చెప్పడం, ఫోర్త్ టెల్లింగ్ అంటే ఆల్రెడీ దేవుడు ఇచ్చిన సందేశాన్ని, ఆ వాక్యంలో ఉన్న విషయాన్ని ప్రజలకు అర్థమయ్యేటట్టు చెప్పడం. సో సో ప్రాఫిట్స్ ఏం చేస్తారంటే, ఈ రోజుల్లో ప్రాఫిట్స్ ఏం చేస్తారంటే ఒక సంఘంకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఆ సంఘాన్ని వాక్యములో బలపరుస్తారు. సంఘము పరిశుద్ధతలు ఎదిగే విధంగా వాళ్ళని ప్రోత్సహిస్తారు. అక్కడున్న సంఘానికి భవిష్యత్తులో ఉన్నటువంటి విపత్తుల గురించి హెచ్చరిస్తారు. మీకు దాని గురించి ఇంకొంచెం క్లారిటీ కావాలంటే ఈ సండే నేను అపోస్తుల కార్యంలో 11వ అధ్యాయం 27 నుంచి 30 వచనం వరకు ప్రవక్తలు ఎవరు, వాళ్ళ పని ఏంటి, వాళ్ళు సంఘాలకు ఏ విధంగా ఉపయోగపడతారు అన్న దాని గురించి డీటెయిల్డ్గా ఒక మెసేజ్ చెప్పడం జరిగింది. ఎవరైనా కావాలంటే మన యూట్యూబ్ ఛానల్లో ఆ మెసేజ్ ఉంది, మన గ్రూప్లో కూడా పోస్ట్ చేయడం జరిగింది. దానికి కావాలంటే ఒకసారి మీరు వింటే మీకు డీటెయిల్గా అర్థం అవుతుంది. తర్వాత సువార్థికులు అంటే వాళ్ళు ఒక స్థానిక సంఘం దగ్గరికి వెళ్ళి అక్కడ కొద్ది రోజులు ఉండి ఆ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలన్నీ కూడా సువార్త చేయడం ద్వారా ఆ చర్చ్ గ్రో అవడానికి ఉపయోగపడతారు. కాపరులు మరియు ఉపదేశకులు అనేది రెండింటిని కూడా ఒకే గ్రూప్గా ఎక్కువ మంది పండితులు వారు ఇరువురు కూడా ఒకటే అని, పాస్టర్ అండ్ టీచర్ అనేది ఒకరే అన్న విషయాన్ని సూచిస్తుందని ఎక్కువ మంది పండితుల యొక్క అభిప్రాయం. సో పాస్టర్ టీచర్ అనే ఆయన ఏం చేస్తాడంటే ఒక స్థానిక సంఘంలోకి వెళ్ళి అక్కడ ఎల్డర్స్ ఏర్పడేంత వరకు, పెద్దలు ఏర్పడేంత వరకు ఆయన అక్కడ ఉండి ఆ సంఘానికి కావాల్సిన టీచింగ్, పాస్టరల్ వర్క్ అంటే ఆ సంఘాన్ని చక్కగా కాపరిగా ఉండి ఆ సంఘాన్ని పెంచి పోషించి చక్కగా అభివృద్ధి చేస్తాడు. ఆయన ఎప్పటి వరకు అక్కడ ఉంటాడంటే అక్కడ ఎల్డర్స్ ఏర్పడేంత వరకు కూడా ఆయన వర్క్ చేస్తాడు. కాబట్టి ఈ అపోస్తులు, ప్రవక్తలు, సువార్థికులు, కాపరులు మరియు ఉపదేశకులు అనేది ఈ నలుగురు వ్యక్తుల్ని ఎవరైతే దేవుడు వరంగా ఇచ్చాడో వాళ్ళు సంఘాలన్నిటికీ వాళ్ళు చెందినవారు. వాళ్ళ పరిచర్య అన్ని సంఘాలకి వర్తిస్తుంది అనమాట. వాళ్ళకి కేవలం ఒక స్థానిక సంఘానికి పరిమితం కాదు. వాళ్ళు అన్ని స్థానిక సంఘాలకి వాళ్ళ పరిచర్యని విస్తరింపజేస్తారు. కాబట్టి దాన్ని ఏమంటాం అంటే మనం మిషనరీ టీమ్ అంటాం. ఓకే, సో ఇప్పుడు చూడండి, ఈ మిషనరీ టీం ఆధ్వర్యంలో ఒక స్థానిక సంఘం యొక్క ఎల్డర్స్ని అపాయింట్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే, ఒక లోకల్ చర్చ్ యొక్క స్ట్రక్చర్ ఏంటి? సకల పరిశుద్ధులు, డీకన్స్ పరిచారకులు, పైన అధ్యక్షులు ఎల్డర్స్ లేదా బిషప్స్. ఓకే, ఈ ఎల్డర్స్ బిషప్స్ ని ఎవరు అపాయింట్ చేస్తారు? మిషనరీ టీం అపాయింట్ చేస్తారు. ఇంకో రకంగా చెప్పాలంటే అపాజల్స్ అపాయింట్ చేస్తారు. ఈ రోజు భాషలో చెప్పాలంటే మిషనరీస్ అపాయింట్ చేస్తారు. మీకు ఇంకా డీటెయిల్గా ఇంకా క్లియర్గా ఈ సబ్జెక్ట్ అర్థం కావాలి అంటే దానికోసం నెక్స్ట్ మండే మనము స్పెషల్ గెస్ట్ స్పీకర్ని ఇన్వైట్ చేస్తున్నాం. ఆయన ఎవరంటే కె అబ్రహాం థోమస్ గారు. ఆయన ఈ బిబ్లికల్ కన్సెప్ట్ని స్టడీ చేసి దీన్ని ప్రస్తుత కాలంలో వెలుగులోకి తీసుకొచ్చి ఈ బిబ్లికల్ చర్చెస్ని ఆల్ ఓవర్ ఇండియాలో ఆయన ఎస్టాబ్లిష్ చేసి ఆయన పరిచర్య చేస్తూ ఉన్నారు మిషనరీగా. సో ఆయన అనేక స్థానిక సంఘాలు స్థాపించి అనేక చోట్ల ఈ బిబ్లికల్ కాన్సెప్ట్లో ఎల్డర్స్ని అపాయింట్ చేస్తూ ఆయన చక్కటి వాక్యానుసారమైన పరిచర్య చేస్తున్నారు. ఆయన నెక్స్ట్ వీక్ మన థియాలజీ క్లాసులో స్పెషల్ గెస్ట్ స్పీకర్గా నేను ఇన్వైట్ చేయడం జరిగింది. ఆయన దగ్గరే నేను ఈ ఎక్లీషియాలజీ అనే సబ్జెక్ట్ కూడా నేర్చుకున్నాను. కాబట్టి ఆయన నెక్స్ట్ వీక్ రావడం అనేది మన అందరికి చాలా ఆశీర్వాదకరం. చాలా వండర్ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఆ రోజు ఇంకా దీనికి సంబంధించి మీకు ఏం డౌట్స్ ఉంటే ఆయన చక్కగా క్లారిఫై చేస్తారు. మీరు అందరూ కూడా నెక్స్ట్ వీక్ ఎంజాయ్ చేయొచ్చు. ఓకే, సో ఐ హోప్ ఇది ఈ యొక్క చార్ట్, మీ పిక్చర్ మీకు కొంతవరకు చాలా అర్థం చేసుకోవడానికి ఉపయోగపడిందని నేను భావిస్తున్నాను. ఇంకా ఫర్దర్గా మీకు డౌట్స్ ఉంటే నెక్స్ట్ మండే సేమ్ మన 9:30 క్లాస్లోనే ఆయన ఇన్వైట్ చేయడం జరిగింది. యాక్చువల్లీ ఈ రోజే రమ్మన్నాను నేను, ఆయన కొంచెం బిజీగా ఉండడం వల్ల ఈ రోజు రాలేకపోయారు. నెక్స్ట్ వీక్ వస్తానని మాట ఇచ్చారు. సో నెక్స్ట్ వీక్ మీరు అందరూ కూడా తప్పకుండా అటెండ్ అయ్యి మీ డౌట్స్ అన్ని అడిగి హ్యాపీగా క్లియర్ చేసుకోవచ్చు.
లెట్స్ గో టు నెక్స్ట్ స్లైడ్. ప్రాసెస్ ఆఫ్ మేకింగ్ ఎల్డర్స్. మరి ఈ ఎల్డర్స్ని మనం తయారు చేసేటువంటి విధానంలో ప్రాసెస్ అనేది ఖచ్చితంగా ఒక్క రోజున ఒక్క నైట్లో ఎల్డర్స్ ఒక సంఘానికి ఏర్పడరు. అది చాలా టైం పట్టేటువంటి టైం టేకింగ్ ప్రాసెస్. ఎట్లా ఈ ఎల్డర్స్ అనే వాళ్ళు తయారవుతారు, దానికి ఏం ప్రాసెస్ ఉంటుంది అన్న దాని గురించి ఈరోజు మనం బిబ్లికల్గా థింక్ చేయబోతా ఉన్నాం. ద ప్రాసెస్ ఆఫ్ మేకింగ్ ఎల్డర్స్. హౌ ఆర్ ఎల్డర్స్ మేడ్? ఎల్డర్స్ ఎట్లా ఏర్పడతారు? హూ మేక్స్ దెమ్? ఎవరు వాళ్ళని తయారు చేస్తారు? ఆర్ వెరీ రిలవెంట్ క్వశ్చన్స్ అబౌట్ ద మేకింగ్ ఆఫ్ ఎల్డర్స్. ఎల్డర్స్ని ఏర్పాటు చేసే విషయంలో ఇది చాలా ప్రాముఖ్యమైన అంశము. ద ఫాలోయింగ్, వెయిట్, గో బ్యాక్, నెక్స్ట్ ప్రీవియస్ స్లైడ్. ద ఫాలోయింగ్ ప్యాసేజెస్ ఆఫ్ స్క్రిప్చర్, అంటే ఇప్పుడు చూడబోయే లేఖన భాగాలు వెన్ స్టడీ టుగెదర్, వాటన్ని కలిపి చదివినప్పుడు విల్ ప్రొవైడ్ సమ్ వ్యాలిడ్ ఇన్సైట్స్ ఇన్ టు ది ఇష్యూ అండర్ కన్సిడరేషన్. చాలా విలువైనటువంటి ఇన్సైట్స్ మనకు దొరుకుతాయి. అందులో కొన్ని ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే కొన్ని ఎల్డర్స్ అపాయింట్మెంట్కి సంబంధించి కొన్ని కీలకమైన వాక్య భాగాల్ని స్టడీ చేయబోతున్నాం. దాని నుంచి ఈ ప్రాసెస్ని మనం నేర్చుకుందాం. ఏదైనా మనకి బైబిలే ఆధారం కాబట్టి ఏం చేసినా మనకి బైబిల్ సోర్స్ కాబట్టి బైబిల్లోంచి మనం ముందుకు వెళ్దాం. ఓకే, ఫస్ట్ వచ్చేసి అదే ప్రీవియస్ స్లైడ్. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం 28వ వచనం. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 28వ వచనం మనం చూస్తే, దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మను దేనియందు అధ్యక్షులుగా ఉంచును, ఆ యావత్తు మందను గూర్చి మీ మట్టుకు మిమ్మల్ని గూర్చి జాగ్రత్తగా నుండి. నేను మీకు అవకాశం ఇస్తాను చదవడానికి. ఎవరన్నా ఒకరు చదవండి. ఆ తెలుగులో ఉన్నది చదవండి. యాక్ట్స్ 20:28 చదవండి. ఎవరన్నా ఒకళ్ళు అన్మ్యూట్ చేసుకుని వెంటనే మళ్ళీ చదివిన తర్వాత మ్యూట్ చేసేయండి. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షునిగా ఉంచెను, ఆ యావత్తు మందను గూర్చియు మీ మట్టుకు మిమ్మును గూర్చియు జాగ్రత్తగా ఉండుడి. ఓకే, చూడండి అక్కడ అండర్లైన్ చేసుకోవాల్సిన మాటలు ఏంటంటే, దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘమును కాయుటకు ఓకే, పరిశుద్ధాత్మ అనేది అండర్లైన్ చేసుకోండి. మిమ్మును దేనిని అధ్యక్షులుగా ఉంచెను అండర్లైన్ చేసుకోండి. ఓకే, పరిశుద్ధాత్మ మిమ్మును అధ్యక్షులుగా ఉంచెను అన్న మాట ఇక్కడ అర్థం చేసుకోండి. నెక్స్ట్ స్లైడ్. అపోస్తుల కార్యములు 14:23. ఇంకెవరైనా ఒకరు చదవండి. 14:23 స్లైడ్ మీద ఇక్కడ మీకు కనబడుతుంది, చదవండి. మరియు ప్రతి సంఘములో వారికి పెద్దలను ఏర్పరిచి ఉపవాసము నుండి ప్రార్థన చేసి వారు నమ్మిన ప్రభువునకు వారిని అప్పగించిరి. చూడండి, ప్రతి సంఘములో వారికి డాష్ని ఏర్పరిచి, ఎవరిని ఏర్పరిచారు? పెద్దలను. చూడండి, ప్రతి సంఘం అండర్లైన్ చేసుకోండి మీ బైబిల్లో. పెద్దలను ఏర్పరచి అనే మాట అండర్లైన్ చేసుకోండి. ప్రతి సంఘంలో పెద్దలను ఏర్పరిచారు. ఓకే, నెక్స్ట్ స్లైడ్. 1 తిమోతి 3:1-7. 1 తిమోతి 3:1-7 చదువుదామా? చదవండి. చదవాలి త్వరగా. ఎవడైనను అధ్యక్ష పదవిని ఆశించిన ఎడల అట్టివాడు దొడ్డ పని అపేక్షించున్నాడన్నమాట నమ్మతగినది. అధ్యక్షుడగవాడు నిందారహితుడును, ఏకపత్ని పురుషుడును, మితానుభవుడును, స్వస్థ బుద్ధి గలవాడును, మర్యాదస్తుడును, అతిథి ప్రియుడును, బోధింపతగిన వాడినై ఉండి మద్యపానీయు, కొట్టువాడును కాక సాత్వికుడును, జగడమాడిన వాడును, ధనాపేక్ష లేని వాడినై సంపూర్ణ మాన్యత కలిగి తన పిల్లలను స్వాధీనపరచుకొంచు తన ఇంటి వారిని బాగ్గా ఏలువాడినై ఉండవలను. ఎవడైనో తన ఇంటి వారిని ఎల్లనేరకపోయిన ఎడల అతడు దేవుని సంఘమును ఎలాగ పాలించును?
అతడు గర్వాంధుడై అపవాది కలిగిన శిక్షా విధికి లోబడుకున్నట్లు కొత్తగా చేరిన వాడై ఉండకూడదు. మరియు అతడు నిందపాలై అపవాది ఊరిలో పడిపోకున్నట్లు సంఘమునకు వెలుపటి వారి చేత మంచి సాక్ష్యం పొందిన వాడై ఉండవలను. ఓకే, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించండి. ఎవడైనాను అధ్యక్ష పదవిని ఆశించిన ఎడల అన్న మాట అండర్లైన్ చేసుకోండి. అధ్యక్ష పదవిని ఆశించిన ఎడల అన్న మాట ఒకటి అండర్లైన్ చేసుకోండి. తర్వాత దొడ్డ పనిని అపేక్షించుచున్నాడు అన్న మాట కూడా అండర్లైన్ చేసుకోండి. మీ బైబిల్ ఓపెన్ చేస్తుంటే కనుక, లేదా మీ మైండ్లో గుర్తుపెట్టుకోండి. తర్వాత అధ్యక్షుడకు వాడికి ఉండేటువంటి లేదా బిషప్ లేదా ఎల్డర్ ఉండేటువంటి వ్యక్తి యొక్క అర్హతల్ని ఇక్కడ రాసి పెట్టారు. ఆ అర్హతలు ఉండాలన్నమాట. ఒక వ్యక్తి ఎల్డర్ చేయాలంటే ఆ వ్యక్తికి ఈ అర్హతలు ఉండాలి. సో ఆ అర్హతలు అక్కడ అన్ని చక్కగా ఇప్పుడు చదివారు, అక్కడ రాయబడి ఉన్నాయి బైబిల్లో, మీరు వాటిని గమనించాలి. నెక్స్ట్ స్లైడ్. తర్వాత తీతుకు 1లో మళ్ళీ 6 నుంచి 9 వచనాలు కూడా మనం చూసినట్లయితే మళ్ళీ అక్కడ కూడా ఎల్డర్స్ యొక్క అర్హతలు గురించి అక్కడ రాయబడింది. ఒకసారి ఎవరైనా మళ్ళీ ఒకసారి చదవండి. ఎవడైనాను నిందారహితుడును, ఏకపత్ని పురుషుడును, నిర్గంధుడును, దుర్వ్యాపార విషయము నేరము మోపబడిన వాడై అవిధేయులు కాక విశ్వాసులైన పిల్లలు గలవారినై ఉన్న ఎడల అట్టి వానిని పెద్దగా నియమించవచ్చును. ఎందుకనగా అధ్యక్షుడు దేవుని గృహ నిర్వాహకుని వలె నిందారహితుడై ఉండవలను. అతడు స్వేచ్ఛాపరుడును, ముక్కోపియు, మద్యపానం కొట్టవాడును, దుర్లాభం ఆపేక్షించేవాడును కాక అతిథి ప్రియుడును, సజ్జన ప్రియుడును, స్పష్ట బుద్ధి గలవాడును, నీతిమంతుడును, పవిత్రుడును, ఆశానిగ్రహం గలవాడునై ఉండి తాను హితబోధ విషయమై అనుకూలమైన హెచ్చరికలను జనులను హెచ్చరించుటకును ఎదురాడు వాని మాట ఖండించుటకును శక్తి గలవాడగినట్లు ఉపదేశం అనుసరించి నమ్మదగిన బోధకన గట్టిగా చేపట్టుకొనవలనని ఉండవలను. ఓకే, థ్యాంక్ యూ. చూడండి, ఇక్కడ తీతుకు రాసిన పత్రికలో పౌలు తీతుతో అంటాడు, నిన్ను క్రేతులు ఎందుకు వదిలిపెట్టానంటే నువ్వు ఎల్డర్స్ ని ఏర్పరచాలి అని చెప్తూ, ఆ ఎల్డర్స్ ని ఎవరెవరిని ఏర్పాటు చేయాలంటే ఈ లక్షణాలు, ఈ అర్హతలు, ఈ క్వాలిఫికేషన్స్ ఉన్నోడిని నువ్వు ఎల్డర్స్ గా అపాయింట్ చేయి అని చెప్పి చెప్తున్నావు. ఇక్కడ కొన్ని అర్హతలను మెన్షన్ చేశాడు. అక్కడ ఎలాంటి అర్హతలు ఉండాలి అని చూస్తే 1 తిమోతి 3లోను, తీతుకు రాసిన మొదటి పత్రికలో ఇక్కడ ఇవ్వబడిన ఈ లిస్ట్ కి ఆల్మోస్ట్ చాలా దగ్గరగా సేమ్ క్వాలిఫికేషన్స్ ఉన్నట్టుగా మనకు అర్థం అవుతుంది. తర్వాత 6వ వచనం చివరి అట్టివాన్ని పెద్దగా నియమింపవచ్చును. పెద్దగా అన్నది అండర్లైన్ చేసుకోండి. 7వ వచనంలో అధ్యక్షుడు అని అంటున్నాడు. అంటే ఇక్కడ పెద్ద, అధ్యక్షుడు ఇద్దరు ఒకటే అన్న విషయం కూడా మీరు గమనించండి. పెద్ద, అధ్యక్షుడు. సో మనం బైబిల్లో చూసినట్లయితే గమనించాల్సిన విషయం ఏంటంటే అపోస్తల కార్యంలో 20వ అధ్యాయం 28వ వచనంలో ఎఫెసులో ఉన్నటువంటి పెద్దల్ని పిలిపించి పౌలు వాళ్ళతో మాట్లాడుతూ పరిశుద్ధాత్మ మిమ్మల్ని అధ్యక్షులుగా చేశాడు అని చెప్తూ పెద్దల్ని అధ్యక్షుడని పిలుస్తున్నాడు. ఇక్కడ తీతుకు రాసిన పత్రికలో పెద్దలను ఏర్పరచు అని చెప్పేసి పెద్దల అర్హతల గురించి చెప్తూ ఇక్కడ అధ్యక్షుడనే పదాన్ని కూడా వాడుతున్నాడు. సో ఇక్కడ పెద్దలు, అధ్యక్షులు ఒకటే అనే విషయం కూడా మనకి వీటిని జాగ్రత్తగా గమనిస్తే మనకి అర్థం అవుతుంది. సరే, ఇక్కడ పెద్దల యొక్క అర్హతల్ని ఇవ్వడం జరిగింది. ముందుకెళ్దాం. ఇప్పుడు నేను వాటన్నిటిని సమ్మరైజ్ చేసి అందులోంచి పాయింట్ తీస్తున్నాను, జాగ్రత్తగా గమనించాలి మీరు. అపోస్తల కార్యంలో 20-28వ వచనంలో మనం చూసిన దాని నుంచి నేర్చుకోవాల్సిన పాయింట్ ఏంటంటే రివీల్స్ దట్ ఎల్డర్స్ ఆర్ అపాయింటెడ్ బై ది హోలీ స్పిరిట్.
అపోస్తుల కార్యం 20:28లో మనం చూసిన దాన్ని బట్టి నేర్చుకోదగిన పాఠం ఏంటంటే ఎల్డర్స్ ని అపాయింట్ చేసేది ఎవరంటే పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధాత్మ మిమ్మును దేని యందు అధ్యక్షులుగా నియమించను అనే మాట మనం చూస్తాం. అంటే ఎల్డర్స్ ని అపాయింట్ చేసేది ఎవరు అంటే పరిశుద్ధాత్మ దేవుడు అన్నది ఫస్ట్ పాయింట్. అపోస్తుల కార్యములు 14:23లోంచి మనం నేర్చుకోదగిన విషయం ఏంటంటే రివీల్స్ దట్ ఇట్ ఈస్ ద మిషనరీస్ హూ అపాయింటెడ్ ఎల్డర్స్. చూడండి, ప్రతి పట్టణంలో మిగతా వాళ్ళు మైక్స్ మ్యూట్ చేసుకోవాలి, ఎవరు మాట్లాడకూడదు, డిస్టర్బెన్స్ వస్తుంది. ఓకే, చూడండి యాక్ట్స్ 14:23లో మనం చూసినట్లయితే ప్రతి పట్టణంలో వారికి పెద్దలను ఏర్పరచిరి అని చూస్తాం. ఎవరు ఏర్పరిచారు? మిషనరీస్. అంటే పౌలు, తిమోతి వీళ్ళందరూ వెళ్తే ఏం చేశారు? ఒక్కొక్క స్థానిక సంఘంలో వాళ్ళు ఎల్డర్స్ ని అపాయింట్ చేశారు. అంటే ఎల్డర్స్ ని ఎవరు అపాయింట్ చేస్తారు? మిషనరీస్ అపాయింట్ చేస్తారు. ఇందా మనం చూసాం ఆ చార్టులో. ఒకసారి ఆ చార్ట్కి వెళ్దాం అన్న, వెనక్కి వెళ్తారు ఒకసారి, గో బ్యాక్ టు చార్ట్. ఈ చార్ట్ లో చూడండి, ఎల్డర్స్ ని ఇక్కడ ఎవరు అపాయింట్ చేస్తున్నారు? మిషనరీ టీమ్ లో ఉన్నటువంటి అపోస్తలులు వచ్చి ఎల్డర్స్ ని ఇక్కడ నియమిస్తూ ఉన్నారు. ఓకే, మళ్ళీ ముందుకు వెళ్ళిపోదాం. రైట్. సో అది మనం చూసిన విషయం. అంటే ఎల్డర్స్ ని మానవ పరంగా అపాయింట్ చేసేది ఎవరే అంటే మిషనరీ అంటే ఎఫెసీ 4:13లో ఉన్నటువంటి వారు అపోస్తులుగా పిలువబడి చర్చ్ ప్లాంటర్స్ ఎవరైతే ఉన్నారో వారు మిషనరీస్ ని అపాయింట్ చేస్తారు. ఎల్డర్స్ ని అపాయింట్ చేస్తారు. తర్వాత చూడండి, మొదటి తిమోతి 3:1 reveals that a person to be appointed as an elder must have a sincere desire for the office of an elder and must be willing to put a lot of labor as an elder. జాగ్రత్తగా గమనించి మొదటి తిమోతి 3:1 ఏం చూసా? ఎవడైనా అధ్యక్ష పదవిని ఆశించిన ఎడల అన్న మాట అండర్లైన్ చేసుకోమని చెప్పాను కదా. అంటే ఎవరిని పెడితే వాళ్ళని ఎల్డర్ చేయడానికి వీలు లేదు. ఎల్డర్ గా చేయబడాలి అంటే ఆయన ముందు ఆయనకుంటూ ఆ డిజైర్ ఉండాలి, సిన్సియర్ కోరిక ఉండాలి. నేను ఎల్డర్ గా ఉండాలనుకుంటున్నాను, ఎల్డర్ గా నేను సేవ చేయాలనుకుంటున్నాను అనేటువంటి ఆ ఆశ ఆయనకి లేకుండా మనం ఒక వ్యక్తిని ఎల్డర్ గా చేయడానికి వీల్లేదు. సో నిజంగా ఆ వ్యక్తిని పరిశుద్ధాత్మ దేవుడు ఎల్డర్ గా నియమించడానికి సిద్ధపరుస్తున్నట్లయితే ఖచ్చితంగా ఆ ఎల్డర్షిప్ కోసము, ఆ ఎల్డర్ ఆఫీస్ కోసము ఆయన ఆశ కలిగి ఉంటాడు తప్పకుండా. తర్వాత ఈ ఎల్డర్ అనేది ఏదో ఒక పదవిగా సరదాగా దర్జాగా కూర్చుని కాలు మీద కాలు వేసుకుని పెత్తనం చలాయించేది కాదు. ఎస్, అధ్యక్ష అనేది పదవి, ఎల్డర్ బిషప్ అనేది పదవి, కానీ ఆఫీస్ అయితే దాంతో చాలా దొడ్డ పని అని మనం చూస్తున్నాం. అక్కడ ఏం చూసాం? మొదటి తిమోతి 3:1లో ఎవడైనా అధ్యక్ష పదవిని ఆశించేవాడు దొడ్డ పనిని కలిగి ఉన్నాడు అని మనం అర్థం చేసుకుంటున్నాం. అంటే ఏంటంటే ఎల్డర్ గా ఉండటం అంటే చాలా పెద్ద పనికి పూనుకోవడం అన్నమాట. ఇట్స్ ఏ బిగ్ టాస్క్, చాలా లెబోరియస్ వర్క్, అది చాలా కష్టంతో కూడినటువంటి పని. ఎందుకంటే సంఘంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తిని పట్టించుకోవాలి, వాళ్ళకి స్పిరిచువల్ కౌన్సిలింగ్ ఇవ్వాలి, వాళ్ళని ఆ సంఘంని వాక్యంలో పెంచాలి, సంఘంలో ఇష్యూస్ వస్తే డీల్ చేయాలి, డాక్టరల్ ఇష్యూస్ వస్తే వీళ్ళే డీల్ చేయాలి, సంఘాన్ని ఆత్మీయంగా పెంచాలి, ప్రతి ఒక్కరి పట్ల కాపరిగా వ్యవహరించాలి. ఇట్స్ ఏ టీడియస్ వర్క్. అది చాలా కష్టంతో శ్రమతో కూడినటువంటి వర్క్. చాలా ఒక పక్కన వీళ్ళ కుటుంబాన్ని చూసుకోవాలి, మరొక పక్కన సంఘంలో ఉన్న బాధ్యతలు చూసుకోవాలి. సో ఇదంతా చాలా అంత ఈజీ కాదు. రెండింటిని, కుటుంబాన్ని ఇటు పరిచయం రెండింటిని బ్యాలెన్స్ చేసుకోవాలి. సో ఇట్స్ ఏ హార్డ్ వర్క్. అందుకే అంటున్నాడు, ఎవడైనా అధ్యక్ష పదవిని ఆశించినవాడు దొడ్డ పనిని అపేక్షించుచున్నాడు అని అర్థం. సో ఇట్స్ ఎ హార్డ్ వర్క్. సో ఆ హార్డ్ వర్క్ చేసే మనసు ఆ ఎల్డర్ గా అపాయింట్ చేయబడే వ్యక్తికి ఉండాలి.
తర్వాత 1 తిమోతి 3:2-7లో, అలాగే తీతుకు 1:6-9లో రెండిట్లు కూడా లే డౌన్ ద క్వాలిఫికేషన్స్ ఏ పర్సన్ మస్ట్ పొసెస్ ఇఫ్ హీ ఈస్ టు బి అపాయింటెడ్ యాజ్ అన్ ఎల్డర్. Both passages provide almost identical list of qualifications with some differences of emphasis and explanations. చూడండి, 1 తిమోతి 3:2-7లో కానివ్వండి, తీతుకు 1:6-9లో రెండిట్లో కూడా ఎల్డర్స్ యొక్క, పెద్దల యొక్క అర్హతలు, క్వాలిఫికేషన్స్ అక్కడ రాయబడ్డాయి. ఆ క్వాలిఫికేషన్స్ ఆ వ్యక్తులు కలిగి ఉండాలి, ఆ వ్యక్తులు అర్హతల్ని కలిగి ఉండాలి. నెక్స్ట్, అంటే ఎవరిని పడితే వాళ్ళని ఎల్డర్గా పెట్టడానికి వీలేదు, వాళ్ళకి ఆ అర్హతలు ఉండాలి, ఆ క్వాలిఫికేషన్స్ ఉండాలి అన్న బ్లూ కలర్, రెడ్ కలర్ లైన్స్ కనబడుతుంది. వాటిని ఎరేజ్ చేశాను స్లైడ్స్ మీద. బ్లూ కలర్, రెడ్ కలర్ లైన్స్ కనబడుతున్నాయి, అవి ఒకసారి ఎరేజ్ చేయడం మంచిది. అది మీరే చేసినట్టున్నారు నాది. అవునా? మీరే చేస్తున్నట్టున్నారు. నేనేం చేయలేదే. సో ఇట్స్ ఓకే, పోతున్నాయి. రైట్. ఓకే, చూడండి, ఒకసారి అంతకుముందు స్లైడ్కి వెళ్ళనా. Studying these passages, studying these passages together gives us the clear idea that a fivefold step is recommended for the appointment of elders. నేను ఇప్పుడు వాటన్నిటిని సమ్మరైజ్ చేసి చెప్తున్నాను. ఇప్పుడు చదివిన ప్యాసేజెస్ అన్ని సమ్మరైజ్ చేసి చూడగా, ఒక ఎల్డర్ని నియమించాలి అంటే, ఎల్డర్స్ని నియమించాలి అంటే 5-fold స్టెప్ ప్రాసెస్ అనేది ఉంది. 5 మెట్లు స్టెప్ ప్రాసెస్ మనం చూస్తున్నాం. అది నెంబర్ 1 ఏంటంటే, it must be clearly established that the man is raised up as an elder by the Holy Spirit. అంటే ఎల్డర్గా అపాయింట్ చేయబడే వ్యక్తిని పరిశుద్ధాత్మ దేవుడే లేవనెత్తాలి. పరిశుద్ధాత్మ దేవుడే లేవనెత్తాలి. పరిశుద్ధాత్మ దేవుడు కదా నియమించేది అధ్యక్షుడిగా, ఎల్డర్గా. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు ఆ వ్యక్తిని లేవనెత్తాలి అన్నది ఫస్ట్ పాయింట్. సెకండ్ విషయానికి మనం వెళ్ళినట్లయితే, next slide. It must be clearly verified that the concerned individual has a sincere desire for the office and a ready mind to put hard labor as an elder. చూడండి, రెండవది ఏంటంటే, ఎల్డర్గా ఉండాల్సిన వ్యక్తికి ఆ యొక్క పదవి పట్ల కోరిక ఉండాలి. అంటే నేను ఎల్డర్గా ఉండాలి అనే డిజైర్ ఆయనలో సిన్సియర్గా ఉండాలి. నేను ఈ పనికి సంబంధించిన పని ఎంత కష్టమైనా చేస్తాను, ఐఎమ్ రెడీ టు డూ హార్డ్ వర్క్ అనేటువంటి కన్సెప్ట్తో ఆ మనిషి ఉండాలి. అలాంటి కోరిక, అలాంటి కష్టించే మనసు తప్పకుండా ఎల్డర్గా నియమించబడే వ్యక్తికి ఖచ్చితంగా ఉండాలి. అది కూడా మనకు ఒక ఇండికేషన్. మూడవది ఏంటంటే, the concerned people must meet all the qualifications laid down by the Holy Spirit for the elders. అంటే ఇప్పుడు 1 తిమోతి 3లోను, తీతుకు రాసిన 1వ అధ్యాయంలోను ఉన్నటువంటి సంఘ పెద్దల యొక్క అర్హతలు అయితే ఉన్నాయో, ఆ అర్హతలు ఈ వ్యక్తి కలిగి ఉండాలి. అది మరొక ఇండికేషన్. ఆ వ్యక్తి ఎల్డర్గా అపాయింట్ చేయబడిన అర్హుడా కాదని మనం జడ్జ్ చేయడానికి అదొక క్రైటీరియా అన్నమాట. అంటే ఆ వ్యక్తికి అర్హతలు ఉన్నాయా లేదా అనేది మనం గమనించాలి. నాలుగవది, నెక్స్ట్ స్లైడ్. Missionaries who were instrumental to raise up the church where the elders are to be appointed must be convinced that the concerned individuals are raised up by the Holy Spirit and are willing to accept the office and do the work of elders, and that concerned individual meets all the qualifications prescribed for elders. ఇప్పుడు మిషనరీస్ పాత్ర వస్తుందన్నమాట. సో మిషనరీస్ వచ్చి ఏం చేశారంటే, వాళ్ళ ఆధ్వర్యంలో ఆ యొక్క సంఘం అనేది స్థాపించబడింది కాబట్టి అక్కడ ఎల్డర్స్ని అపాయింట్ చేయాల్సిన బాధ్యత కూడా ఆ మిషనరీస్ మీదే ఉంటుంది. వాళ్ళు ఇవన్నీ చూస్తారు. ఆ వ్యక్తి
పరిశుద్ధాత్మ చేత లేపబడిన వ్యక్తేనా? రెండవదిగా ఆ వ్యక్తికి ఎల్డర్షిప్కి, ఆ ఎల్డర్ ఆఫీస్కి రావడానికి విల్లింగ్నెస్ ఉందా లేదా అని వాళ్ళు చెక్ చేస్తారు. తర్వాత ఆ ఎల్డర్స్ సంబంధించిన హార్డ్ వర్క్ చేయడానికి ఆ మనిషి ఇష్టపడుతున్నాడా లేదా, తర్వాత ఆ మనిషికి ఈ యొక్క ఎల్డర్కు ఉండాల్సిన అర్హతలన్నీ ఉన్నాయా లేదా అనేది వాళ్ళు చెక్ చేస్తారు. నెక్స్ట్ స్లైడ్. తర్వాత ఐదవది, ద చర్చ్ మస్ట్ బి ఫుల్లీ కన్విన్స్డ్ దట్ the said individuals meet all the qualifications for elders, and that they have secured the respect of the people, and that they have been functioning as de facto elders of the church for some time. If the church is not fully convinced about the people to be appointed, the support and the recognition of the church will not be available for those men appointed as elders. వాళ్ళే అంటే ఇప్పుడు చర్చ్ కూడా కన్విన్స్ అవ్వాలి, ఇగో ఈ పలానా వ్యక్తులు ఎల్డర్స్గా ఉండటానికి మేము సమ్మతిస్తున్నాము అని చర్చ్ కూడా కన్విన్స్ అవ్వాలి. అందుకే వాళ్ళు ఎల్డర్స్గా అంటే అపాయింట్ చేయబడుతున్నారు అన్న వ్యక్తుల్ని ముందుగానే వాళ్ళకి కొన్ని లీడర్షిప్ బాధ్యతలు అప్పచెప్పి వాళ్ళు కరెక్ట్గా చేస్తున్నారా లేదనేది ఒక చెక్ అనేది ఉండాలి. రెండోది, వాళ్ళు కనుక సరిగ్గా చేస్తున్నట్లు లేదు, లేదా వాళ్ళకి సరైనటువంటి అర్హతలు లేవు, లేదా వాళ్ళు సరైన వ్యక్తులు కాదు అనుకున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే మిషనరీస్కి చెప్తారు. అప్పుడు దాన్ని బట్టి మిషనరీస్ ఆ వ్యక్తుల్ని ఎల్డర్స్గా అపాయింట్ చేయాలా లేదా అనేది ఆలోచన చేస్తారు. అర్థమవుతుందా? అంటే ఇప్పుడు చూడండి, ఈ ప్రాసెస్ అంతా ఉంటుంది అనమాట. ఈ ప్రాసెస్ అంతా ఉంటుంది. ఒక వ్యక్తిని ఎల్డర్గా అపాయింట్ చేయాలంటే ఇంత ప్రాసెస్ ఉంటుంది. ఓవరాల్గా చర్చ్ కన్విన్స్ అవ్వాలి, ఈ వ్యక్తిని మా చర్చికి ఎల్డర్గా ఉంటే బాగుంటుంది, ఈయనకి ఎల్డర్కు ఉండే అర్హతలు ఉన్నాయి, ఈయనకి ఆ పిలుపు ఉంది, ఈయన్ని పరిశుద్ధాత్మ దేవుడు ఆ పని కోసం పిలుస్తున్నాడని మేము భావిస్తూ ఉన్నాం, ఈయనకి మంచి సాక్ష్యం ఉంది, కుటుంబాన్ని బాగా చూసుకుంటాడు, పరిచర్యను కూడా చక్కగా చూసుకుంటాడు, ఈయన మీద మాకు నమ్మకం ఉంది అనే సంఘం అంతా కూడా అంగీకారం తెలియజేసినప్పుడు అప్పుడు మిషనరీస్ ఇన్వాల్వ్ అయ్యి ఏం చేస్తారంటే ఆ మనిషిని ఎల్డర్గా అపాయింట్ చేయడం అనేది జరుగుతుంది. ఎప్పుడు కూడా ఒక సంఘానికి ఒక ఎల్డర్ని అపాయింట్ చేయడం అనేది ఉండదు. సంఘానికి ఎప్పుడు కూడా ప్లూరాలిటీ ఆఫ్ ఎల్డర్షిప్ అనేది ఉంటుంది. అంటే ఒక సంఘానికి మినిమం 2 ఎల్డర్స్ లేదా అంతకంటే ఎక్కువ ఎల్డర్స్ ఉంటారు తప్ప ఎప్పుడు ఒక వ్యక్తిని ఎల్డర్గా అపాయింట్ చేయడం అనేది ఉండదు. కాబట్టి మినిమం 2 ఉండాలి ఒక సంఘానికి ఎల్డర్స్ అపాయింట్ చేయాలంటే. నెక్స్ట్, how the above 5 steps are taken care of is a major issue in the whole process of appointing elders. ఈ ఎల్డర్స్ ని అపాయింట్ చేసే విషయంలో ఈ 5 ప్రాసెస్ స్టెప్ అనేది ఏ విధంగా హ్యాండిల్ చేస్తామనేది చాలా ప్రాముఖ్యము. గ్రేట్ కేర్ హ్యాస్ టు బి టేకెన్ ఇన్ ద అప్రోచ్ టు ది 5 స్టెప్స్. చాలా జాగ్రత్త తీసుకోవాలి, ఎందుకంటే మానవ పరంగా తప్పిదాలు దొరికేటువంటి ప్రమాదం ఉన్నది. రాంగ్ పర్సన్స్ ని ఎల్డర్స్ గా అపాయింట్ చేసే ప్రమాదం ఉన్నది. కాబట్టి ఎక్స్ట్రీమ్ కేర్ ని తీసుకోవాల్సిన అవసరత ఉన్నది. ఎల్డర్ వర్క్ అనేది చాలా డిగ్నిఫైడ్ వర్క్, రెస్పెక్ట్ కూడిన వర్క్, కాబట్టి అది అపాయింట్ చేసే విషయంలో కూడా చాలా కేర్ఫుల్ గా దాన్ని చేయాలి. ఈ రోజుల్లో మనము జీవిస్తున్నటువంటి రోజుల్లో పరిశుద్ధాత్మ యొక్క సహాయాన్ని తీసుకుని పరిశుద్ధాత్మ నడిపింపు ఆ వ్యక్తికి ఉందా లేదా అనే విషయాన్ని ఎవరు గమనించట్లేదు. కాబట్టి ఆ రోజుల్లో చాలా ఈజీ, అపోస్తలులు జీవించిన కాలంలో వాళ్ళు ఈజీగా ఒక వ్యక్తిని చూడగానే ఈ వ్యక్తి ఎల్డరా కాదనేది పరిశుద్ధాత్మ శక్తితో వాళ్ళు ఇట్టే పసిగట్టుకోగలరు. కానీ ఈ రోజుల్లో అలాంటి పరిస్థితి మనకు లేదు. కాబట్టి చాలా ప్రేయర్ఫుల్గా, చాలా జాగ్రత్తతో పరిశుద్ధాత్మ యొక్క సహాయం కొరకు కనిపెట్టుకుంటూ మనము కేర్ఫుల్గా ఈ యొక్క పనిని చేయాల్సి ఉన్నది. కాబట్టి ఇది చాలా క్లిష్టమైన, కష్టమైన పని. దేవుని సహాయము, పరిశుద్ధాత్మ నడిపింపు కొరకు చాలా ప్రార్థనా పూర్వకంగా అన్ని విషయాలు కన్సిడర్ చేసి చేయాల్సినటువంటి పని. సో ఇట్స్ ఏ బిగ్ ప్రాసెస్, ఇట్స్ వెరీ వాల్యుబుల్, ఇంపార్టెంట్ టాస్క్ కూడా. సో అది మనం గమనించాల్సిన విషయం. నెక్స్ట్ స్లైడ్. ఆల్ గ్లోరీ టు గాడ్ అలోన్. దేవునికి సమస్త మహిమ కలుగును గాక. హౌ టు డూ ఇట్ ప్రాక్టికలీ వి విల్ సీ నెక్స్ట్ వీక్. నెక్స్ట్ వీక్ మనకి అబ్రహాం థోమస్ గారు వస్తారు కాబట్టి
ఆయన వీటి గురించి మీకు ఇంకొంచెం డెప్త్గా ఆయన చెప్తారు. ఆ తర్వాత వీక్ మనము ఈ ఎల్డర్స్ని ఇప్పుడు మనం 5 స్టెప్ ప్రాసెస్ చూసాం కదా, ఇంకొంచెం ప్రాక్టికల్గా చేయడానికి ఏమేమి టిప్స్ ఉన్నాయి, ఏమేమి జాగ్రత్తలు ఉన్నాయి, ఏమేమి మెథడ్స్ ఉన్నాయి, అవన్నీ కూడా మనము ఆ పై వచ్చే క్లాస్లో చూద్దాం. ఓకే, ఈ లెసన్స్ని మీ ఫ్రెండ్స్కి అందరికి షేర్ చేయండి. ఎందుకంటే నాకు ఎక్కువ వ్యూస్ కావాలని కాదులే, కానీ ఈ సత్యాలు అనేక మందికి చేరాలి. వాక్యానుసారమైన సంఘాలు అన్ని చోట్ల కట్టబడాలన్నది నా యొక్క కోరిక. ఆ భారాన్ని మీరు కూడా షేర్ చేసుకుని మిగతా వాళ్ళని ఎడ్యుకేట్ చేయమని నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను. సో మీరు రెగ్యులర్గా జాయిన్ అవ్వండి, అలాగే సమ్మరీని కూడా రాయడానికి ప్రయత్నం చేయండి. గాడ్ బ్లెస్ యూ. ఓకే, మనము ఇప్పుడు Q&Aలోకి ప్రవేశిద్దాం.